ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయాలి. మీరుంటుంది వాస్తవే, శుభాకాంక్షలు తెలియజేయాలి. ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ మీద 1,60,000 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది ఈ ప్రభుత్వం. అందుకనే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 3,30,000 కోట్లు, అంటే సంవత్సరానికి సగటు 65 నుంచి 66,000 కోట్లు అప్పు చేసి సంక్షేమం, అభివృద్ధి, పాలనా సౌలభ్యం అనేక కార్యక్రమాలు చేపడితే ఒకే ఒక్క సంవత్సరంలోనే మరి 1,60,000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. అలాగే తెలుగుదేశం వారు అంటున్నట్టు గ్లోబల్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళ అనుబంధ సంస్థలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం స్విట్జర్లాండ్ అవుతుంది. ఇట్లాగే మనం అప్పు చేసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం వాతావరణంలో పెనుమార్పులు వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్విట్జర్లాండ్ లాగా మంచు కురిసినా ఆశ్చర్యపోకర్లేదు, ఆ మంచులో మన పిల్లలు ఆడుకున్నా ఆశ్చర్యపోకర్లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పేది ఇనక తప్పదు. కాబట్టి అసలు వింటుంటేనే విడ్డూరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోవిడ్ అనే మహమ్మారి వచ్చి యావత్ ప్రపంచమే కుదేలైతే అమెరికా వంటి దేశమే తమ పౌరులకి డాలర్లు, కొన్ని లక్షల రూపాయల డాలర్ రూపంలో ఇవ్వటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 ఏళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కోవిడ్ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని సంక్షేమం, అభివృద్ధి చేసి 3,30,000 కోట్లు అప్పు చేశారు. ఆ రోజు ఏమన్నారు ఈ తెలుగుదేశం అనుబంధ ఛానళ్లు, పత్రికలు? ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని అన్నారు. మరి ఈ రోజు ఆ ఛానల్స్ ఏమైనాయి? మూగపోయినాయా? కులం పోయినాయా? ఆ పత్రికలు ఏమైనాయి? కలం ఏమైంది? అడుగుతున్నాం. అమ్ముడు పోయిందా? ఈ రోజు మరి ఎందుకు రాయట్లేదు? ఎందుకు మేధావులు మాట్లాడట్లేదు? ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఒక్కటి చెప్తున్నాం, ఇలాగే గనక అప్పు చేసుకుంటూ పోయి, ఇలాగే గనక విధ్వంసులు చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు పెడుతూ లా అండ్ ఆర్డర్ ఏదైతే మరి అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన వాళ్లే ఈ రోజును భక్షిస్తూ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ కనీసం శ్రీలంకగా కూడా మిగలదు. ఆఫ్రికా దేశంలోని సుడాన్ అవ్వటం ఖచ్చితంగా జరిగిద్ది ఇలాగే గనక ప్రభుత్వం ఇటువంటి పాలన కొనసాగితే. మరొక విషయం, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తానే సంస్కరణలు తీసుకొచ్చాను, విద్యుత్ని ₹1 పెంచను, నాణ్యమైన విద్యుత్ని ఇస్తాను అని. ఏవో చాలా మంది నమ్మారు. చూద్దాం ఏమైందో. ఎక్కడో కాదు, మా ఇంటి బిల్లే మీకు చూపెడుతున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి 2-3 నెలల్లో వచ్చిన బిల్లు. ₹6,349 వచ్చింది. మొదటి 3 నెలల్లో, 4 నెలల్లో, ఒక నెలకి 6,349. గత నెల ఈ నెల వచ్చిన బిల్లు ₹16,818. ఎక్కడ 6,349, ఎక్కడ ₹16,818? ఖచ్చితంగా దీన్ని కూడా వాళ్ళు ఏమంటారంటే తగ్గించేశామని అంటారు ఛానల్స్. ఒప్పుకోక తప్పదు కదా, మరి అన్ని వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నాయి కాబట్టి. ఎలా తగ్గించారో మరి లెక్కలతో వాళ్లే చెప్పవలసిందిగా మరోసారి వాళ్ళకి అభ్యర్థిస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.